పెసరట్టు పులుసు. సో పెసరట్టే చాలా స్పెషల్ కదా, సో దాని పులుసు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పెసరట్టు పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో దీనికి అంటే మనం ఈ డిష్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా కొంచెం మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పెసరట్టు చేసుకోవడానికి పెసలు నానబెట్టేసుకోవాలి. ఒక 4 నుంచి 5 గంటలు నానితేనే మనకి బాగా వస్తుంది. ఇవి నేను ముందుగా నానబెట్టి పెట్టేశాను. వీటిని ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, దీంట్లో పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం అలా మిక్సీ పట్టేసి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇది కింద పెట్టేసి ఓకే, సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, సో ఇక్కడ పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాం. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్, జస్ట్ ఒకసారి ఇలా గ్రీజింగ్, నాన్ స్టిక్ కాబట్టి సో గుంటగట్టి తీసేసుకుని పెసరట్టు వేసేసుకుందాం. కొంచెం మందంగానే వేస్తున్నాను, పులుసులో వేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దీనికి చుట్టూరా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. అది బాగా వేగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది కొంచెం మెల్లగా వేగుతూ ఉంటుంది. నేను పక్కన స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసి ఇటువైపు మనం పులుసు రెడీ చేసుకుందాం. పెసరట్టు కొంచెం స్పాంజీగా కొంచెం లావుగా రావాలనుకుంటే ఫ్రూట్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం అట్టు వేసుకునేటప్పుడు కొంచెం వేసేసి కలిపేసి వేసేసుకుంటే కొంచెం ఆ ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి కొంచెం మీకు మందంగా వస్తుంది, పీస్ లాగా వస్తుంది అనమాట. అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే, సో ఇక్కడ ప్యాన్ వేడైపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా దీంట్లో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఇంగువ, ప్లస్
కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. నేను ఇక్కడ వెల్లుల్లి వాడట్లేదు, సో ఉల్లి ఈ ఫ్లేవర్తో ఇస్తున్నాను. మామూలుగా ఏంటంటే మనం పెసరట్టు పైన ఉల్లిపాయ వేసుకుంటాం కదా, ఇక్కడ నేను కొంచెం గ్రేవీలో యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ తెలియడానికి. కొంచెం పచ్చివాసన పోతే చాలు, మనకి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇది ఎక్కువగా వేగనకర అంటే బ్రౌన్ కలర్లో కావాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. సో ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో నాకు కూడా సూపర్గా ఉంది ఈ పోపు అనేది. వాటితో పాటు ఈ ఉల్లిపాయ ఉండే కొంచెం ఆ ఘాటు ఉంటుంది కదా, డిఫరెంట్గా వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం, పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడాల్సింది. కొద్దిగా పసుపు, కొంచెం ఉల్లిపాయలతో పాటు ఈ ఉప్పు, కారం, పసుపు కూడా కొంచెం వేగితే బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. ప్లస్ మరి మంట ఎక్కువ లేకుండా చూసుకోవాలి, ఇది తొందరగా అడుగంటిపోతాయి. అంటే కారం అలాగే పసుపు అడుగు పట్టేస్తాయి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, మంటను చూసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. ఓకే, సో కొంచెం అయిన తర్వాత దీంట్లో పులుసు అనుకున్నాం కదా, చింతపండు గుజ్జు. ఓకే, సో ఇది మనకు కొంచెం ఆ పులుపు అనేది మగ్గితే సూపర్గా ఉంటుంది. సరిగ్గా మనం మగ్గించకపోయినా, ఎక్కువగా మనం అలా కొంచెం వదిలేసిన టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ పులుపు మగ్గితేనే సూపర్ టేస్ట్ పులుసులో మనకి. సో ఇది కొంచెం లైట్గా మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం పెసరట్టుని ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. సో ఇది పులుసు మరుగుతూ ఉంటుంది. సో ఈలోగా మనం పెసరట్టుని ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఓకే, ముక్కలు అనేది మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే చివరి ఆకుల్లో మనం వీటిని యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం పక్కన పెట్టేసి, సో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ చింతపండు బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో దీంట్లో కొద్దిగా టమాటో ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం. అంటే మనం అది వేసిన తర్వాత పెసరట్టు బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి ఇది. దీన్ని మూత పెట్టేసి ఒక్క మరుగు వస్తే మనకు సరిపోతుంది. జస్ట్ అలా బాయిలింగ్ వస్తున్నప్పుడు ఈ మనం కట్ చేసుకున్న ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకుంటే స్టవ్ ఆపేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అట్టు మనకు వేగిపోయింది, పులుసు కూడా మగ్గిపోయింది. జస్ట్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఆ టమాటా ముక్కలు కొంచెం మనకు మగ్గాలి. ఆ వాటర్లో అంటే ఆ గ్రేవీ టైప్లో వస్తుంది కదా మనకు పులుసు, అది కొంచెం మంచి ఫ్లేవర్గా అయిపోతే సరిపోతుంది. జస్ట్ ఆ ముక్కలు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎస్, మనకు బాయిలింగ్ అనేది వచ్చేసింది. దీంట్లో పెసరట్టు ముక్కలు,
అలాగే పచ్చిమిర్చి కొంచెం ఆ ఘాటు తెలవడానికి ఎండింగ్లో కొంచెం యాడ్ చేస్తున్నాను నేను అలాగా. సో వేడి మీద వేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగానే ఆ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని ఆ పులుసు అంతా కూడా బాగా పట్టేస్తుంది. అప్పుడు మీకు పులుసు మొత్తం కూడా కొంచెం చిక్కగా వచ్చేస్తుంది పెసరట్టు ఫ్లేవర్లో. ఓకే రైట్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓకే. సో ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, రైట్. ఓకే. సో వేడివేడిగా పెసరట్టు పులుసు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పెసరట్టు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికడు, పచ్చిమిరపకాయలు 3, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. పెసరట్టు పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని తవాపై పెసరట్టులా వేసి నూనెతో 2 పక్కల కాల్చుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక సరిపడా ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు, టమాటో ముక్కలు వేసి నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు పులుసు రెడీ.